Hello guys, namaste. Welcome back to my channel Uday Explorer. Hope you guys are all doing good. డోంట్ బై గోప్రో వితౌట్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఎందుకు అంటున్నా అంటే ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను గోప్రో అన్బాక్సింగ్ ఏం చేయట్లేదు. మన ఛానల్లో ఆల్రెడీ గోప్రో అన్బాక్సింగ్ వీడియో ఉంది. మీకు కావాలంటే లాస్ట్లో ఎండ్ కార్డ్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి చూసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది వ్లాగ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్ వ్లాగ్స్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, లేదా మోటో వ్లాగ్స్ కానీ. దానికోసం ఏం చేస్తున్నారు, వీడియో క్లారిటీగా రావాలని చెప్పి చాలామంది గోప్రో అనేది పర్చేస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు గోప్రోలో మనకు వీడియో బాగా వస్తుంది, ఓకే, నో ప్రాబ్లం. మరి ఆడియో పరిస్థితి ఏంటి? ఇప్పుడు మంచి ఆడియో కోసం మనం ఏం చేస్తాము, ఎక్స్టర్నల్ మైక్స్ అనేవి పర్చేస్ చేస్తాం. ఎక్స్టర్నల్ మైక్స్ మనకు బ్లూటూత్లో అవైలబుల్గా ఉన్నాయి, వైట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్ డైలీ వ్లాగ్స్ కానీ, నార్మల్ వ్లాగ్స్ చేయడానికి కానీ మనకు ఏంటంటే బ్లూటూత్ ఓకే, నో ప్రాబ్లం. కానీ మోటో వ్లాగింగ్ చేయాలంటే మాత్రం పక్కా వైడ్ మైక్సే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ వైడ్ మైక్స్ ఏంటంటే మనకు హెల్మెట్ లోపల ఫిక్స్ చేయాలి కాబట్టి వైర్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది వైడ్వే ప్రిఫర్ చేస్తారు. మనకు వైడ్ అంటే ఇప్పుడు 3.5 mm జాక్తోనే వస్తుంది. కానీ గోప్రోకి ఏంటంటే మనకు టైప్ సి పోర్ట్తోనే ఉంటుంది. గోప్రోలో మనకు 3.5 mm జాక్ ఉండదు. సో దీనికోసం మనం ఆల్టర్నేటివ్ ఏం చేస్తామనంటే నార్మల్గా లోకల్ స్టోర్లోకి వెళ్ళి కన్వర్టర్లు తీసుకొని వస్తాం. 3.5 టు టైప్ సి కన్వర్టర్లు తీసుకొని వస్తాము. కానీ ఇవి ఏవి వర్కౌట్ గోప్రోకి సపరేట్గా అడాప్టర్ ఉంటుంది. ఇప్పుడు గోప్రో అడాప్టర్ వచ్చేసి నార్మల్గా 4,000 to 5,000 వరకు ఉంటుంది. మన ఆఫర్స్ ఉంటే ప్రైస్ డ్రాప్ కావచ్చు. అదే కాకుండా ఇంకొకటి ఆ గోప్రో ఆడియో మోడ్ అనేది ఒకటి సపరేట్ ఉంటుంది. మళ్ళీ అది వచ్చేసి 7 to 8K వరకు ఉంటుంది. అది కూడా ఆఫర్స్ ఏమైనా ఉంటే ప్రైస్ డ్రాప్ కూడా అవ్వచ్చు అది కూడా. కానీ మనం గోప్రో ఉన్నప్పుడు చాలామందికి ఈ విషయాలు తెలియదు, మనం అడాప్టర్ పర్చేజ్ చేసుకోవాలి లేకపోతే ఆడియో మోడ్ అనేది పర్చేజ్ చేసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు గోప్రోనే చాలామంది ఈఎంఐలో పర్చేజ్ చేసుకుంటారు. ఈఎంఐలో పర్చేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు 8 to 10K వరకు ఇన్వెస్ట్ చేయాలని అంటే చాలామంది దగ్గర బడ్జెట్ సరిపోదు. సో నేను దానికోసమే ఒక జుగాడ్ తీసుకొని వచ్చేసిన. అదేందో మీకు చూపిస్తాను నేను. ఆ జుగాడ్ ఏంటంటే ఇప్పుడు మనం మోటో వ్లాగింగ్ చేసేవాళ్ళు మంచి వైడ్ మైక్ పర్చేజ్ చేసుకోండి. నా దగ్గర మోనో అనే మైక్ ఉంది. ఇది మనకు ఆన్లైన్లో 350 రూపీస్ పడ్డది. ఇది మనం ఇప్పుడు హెల్మెట్కి ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. మీరు గోప్రోకి నార్మల్గా డబల్ టేప్ మౌంట్ కాకుండా ఇలాంటి మౌంట్ పర్చేజ్ చేసుకోండి. నేను దీన్ని హెల్మెట్కి ఎలా ఫిక్స్ చేయాలి, ఇది ఎక్కడి నుండి పర్చేజ్ చేశానో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాన్ని కూడా ఎండ్ కార్డ్లో ఇస్తాను, అక్కడ చూడండి. మనము ఇలాంటి మౌంట్ పర్చేజ్ చేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇది మొబైల్కి కూడా పెట్టుకోవచ్చు, గోప్రోకి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్ట్రాప్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటుందన్నమాట. మనం అప్పుడు ఏం చేయవచ్చు అంటే మైక్ వైర్ ఉంటుంది కదా, ఇలా ఇందులో నుండి తీసుకొని మనం వైర్ని లాగినట్టయితే మనకు మైక్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ సెంటర్లో. మనం అప్పుడు ఏం చేయాలి, మనకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది కదా, అది తీసుకొని మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలి. మనకు మొబైల్కి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ లేకపోతే కన్వర్టర్ తీసుకోండి టైప్ సిది. ఇప్పుడు నార్మల్గా కన్వర్టర్స్ అంటే మొబైల్కి వర్క్ అవుతాయి కానీ గోప్రోకి అయితే వర్క్ కావు. సో నేను అందుకే మొబైల్ కోసం అయితే కన్వర్టర్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. మీరు తర్వాత మొబైల్కి మైక్ కనెక్ట్ చేసినాక రికార్డర్ ఆన్ చేసుకోండి. రికార్డర్ ఆన్ చేసి వ్లాగింగ్ చేసేటప్పుడు మాట్లాడండి. అప్పుడు వ్లాగ్లో ఏం మాట్లాడతారో మీ ఇష్టం, అది మాట్లాడుకోండి. ఆ ఆడియో వచ్చినాక మీరు ఏం చేయండి, ఎడిటింగ్లో ఆ వీడియోకి ఆడియోని అటాచ్ చేసేయండి, అంతే. నేను మీకు అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నార్మల్ వ్లాగ్స్ చేయడానికి మనం బ్లూటూత్ మైక్సే వాడాలంటే అట్లా కూడా ఏం అవసరం లేదు. నార్మల్గా మంచి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉన్న బ్లూటూత్ ఇయర్బడ్స్ పర్చేజ్ చేసుకున్నా ఓకే, అవి కూడా వాయిస్ బాగానే వస్తుంది. కానీ మోటో వ్లాగింగ్ చేయాలన్నప్పుడు బ్లూటూత్ బడ్స్ పెట్టుకొని పైన హెల్మెట్ పెట్టుకొని అంతసేపు రైడింగ్ చేయాలంటే చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం మోటో వ్లాగ్ చేయడానికి వైడ్ వే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు మైక్ని మొబైల్కి కనెక్ట్ చేసినాక రికార్డర్ ఆన్ చేసుకోండి ఫోన్లో. ఇప్పుడు మైక్ని మొబైల్కి కనెక్ట్ చేసినాక రికార్డర్ ఆన్ చేసుకోండి మొబైల్లో. లోపల పెట్టేసి ఎక్కడ నా పాకెట్లోనే ఇక్కడ
మీకు ట్యాంక్ పవర్ కానీ ఉంటే అలా పెట్టేసి మార్నింగ్ స్టార్ట్ చేయండి. రాయి చెక్ వస్తుందో బయట ఇస్తుందా లేదా నేను కూడా మనం మస్తు అడాప్టర్ ఆల్టర్నేటివ్ తీసుకున్నామని చాలా సర్చ్ చేశాను, కానీ ఏది వర్కౌట్ కాదని అర్థమైపోయింది. ఎదుగుంటారా ఊళ్ళోకి ఎక్కుతుంది. తర్వాత ఐడియా వచ్చింది, మొబైల్కి లైన్ కనెక్ట్ అయ్యింది. తర్వాత వీడియో ప్లాన్ చేసినాడు. సో గైస్, మన జుగాడ్ అయితే ఫెయిల్ అయిపోయింది. మన జుగాడ్ని టెస్ట్ చేద్దామని చెప్పి చిన్న రెడీ పోయినండి. మొత్తం మిడ్ నైస్ వస్తుంది. అసలు మనం మాట్లాడింది ఏం వినిపిస్తలేదు. మనం పక్కా గోప్రో అడాప్టర్ కానీ లేకపోతే గోప్రో ఆడియో మోడ్ కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ ఎక్స్ప్లోరర్.